హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని భూమి, గగన్, ఉదయ్ అందరూ కలిపి డ్యాన్స్ అకాడమీలో ఉంటారు. అప్పుడు గగన్ బయట పిల్లల్ని అడిగి భూమి ఎక్కడుంది అని అనేసరికి అక్క, ఉదయ్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు అని చెప్తారు అక్కడ ఉన్న పిల్లలు. అప్పుడు గగన్ ఆ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే భూమి, గగన్ అక్కడ ఉంటారు. తర్వాత ఉదయ్, భూమి కలిపి రూమ్లోని మాట్లాడుకుంటూ ఉండగా ఉదయ్కి అపూర్వ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నువ్వు ఎలా అయినా సరే భూమిని పెళ్లి చేసుకోవాలంటే గగన్ని దూరం చేయాలి, గగన్ని భూమి మనసులో చెరిపేయాలి అని చెప్పి ఉదయ్కి నూరు పోస్తుంది అపూర్వ. దానికి తగ్గట్టుగానే ఉదయ్ కూడా ప్లాన్ చేస్తాడు. అక్కడున్న పేపర్స్ని కింద పడేసి ఏమీ తెలియనట్టుగా ఏరుతూ ఉంటాడు. భూమి కూడా సహాయం చేస్తూ ఉంటుంది ఉదయ్కి. అప్పుడే గగన్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చేసరికి భూమికి, ఉదయ్కి మధ్యన ఏదో జరిగినట్టు సీన్ క్రియేట్ చేస్తాడు ఉదయ్. అది చూసి గగన్ ఫీల్ అవుతాడు. ఏంటి భూమి ఇలా చేసింది అని చెప్పి. అప్పుడు ఉదయ్ గగన్ అంటాడు, నువ్వు రూమ్లోకి వచ్చే ముందు నాక్ చేయాలో ఆ మాత్రం తెలియదా అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఏదో జరిగింది అనుకుని గగన్, మీకు ఏమైనా పర్సనల్స్ ఉంటే బయట మాట్లాడుకోండి, అంతేగాని ఇక్కడ మాట్లాడుకోవద్దు అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే భూమికి అర్థం కాదు ఏం జరుగుతుందో అని చెప్పి. ఎందుకు గగన్ అలా అన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఉదయ్ ప్లానింగ్ అంతా భూమికి అసలు అర్థమవుతుంది. ఉదయ్ మంచివాడు అనుకుంటూ భూమి అతనితో నార్మల్గానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే శరత్చంద్ర ఉదయ్తో పెళ్ళి ఫిక్స్ చేస్తాడు, గగన్తో కాకుండా. అందుకే ఉదయ్ ఎలా అయినా సరే భూమినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.